ఉపాధ్యాయులకు మరియు పెద్దలందరికీ నా నమస్కారాలు. నా సహ విద్యార్థులందరికీ నా అభివందనాలు. ఈరోజు మనం 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్వాతంత్ర సమరం యొక్క విశేషాల గురించి వివరిస్తాను. క్రీస్తు శకం 1600 సంవత్సరంలో బ్రిటిష్ వారు మన దేశంలో వ్యాపార నిమిత్తం వచ్చారు. అప్పటి నుండి 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం సంవత్సరం నుండి బ్రిటిష్ రాణి పరిపాలనలోకి భారతదేశం వచ్చింది. అప్పటి నుండి బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించడం జరిగింది. 1885వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. అప్పటి నుండి భారతదేశ స్వతంత్ర ఉద్యమంను 3 విభాగాలుగా విభజించారు. 1885 నుండి 1905 వరకు మితవాద యుగం, 1905 నుండి 1915 వరకు అతివాద యుగం, 1915 నుండి 1947 వరకు గాంధీ యుగం అంటారు. 1885వ సంవత్సరం నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. మన మితవాద నాయకులైన గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ మొదలైన నాయకుల నాయకత్వంలో ఐఎన్సీ తరఫున బ్రిటిష్ వారికి విన్నత పత్రాలు సమర్పించుకునేవాళ్ళు. ఆ తర్వాత 1905వ సంవత్సరంలో బెంగాల్ విభజన జరిగింది. అప్పుడు నుండి అతివాద యుగం మొదలైంది. సుభాష్ చంద్రబోస్, లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, భగత్ సింగ్ తమ్ముడు కర్తార్ సింగ్, వివేకానందుని సోదరుడు భూపేంద్రనాథ్ దత్తా, ఉద్దమ్ సింగ్, టంగుటూరు ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు మొదలైన వారు బ్రిటిష్ వారిపై తిరగబడి చంపడం, హింసించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1915లో గాంధీజీ గారు మన స్వాతంత్ర సమరంకు నాయకత్వం వహించారు. అప్పటి నుండి సహాయ నిరాకరణోద్యమం, దండి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా మొదలైన ఉద్యమాలు చేసి చివరకు 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి నాడు మన దేశంలో స్వాతంత్రం వచ్చింది. ఇప్పటికీ మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. అయినా మన దేశం ఆర్థిక, రాజకీయ, సామాజిక, రాజకీయ మరియు విజ్ఞాన శాస్త్ర రంగంలో ఎంతో అభివృద్ధి చెందింది. ఇంకా మన దేశం విజ్ఞాన శాస్త్ర రంగం మరియు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి మరియు ఉపాధ్యాయులకు మరియు పెద్దలందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్, జై భారత్.